హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్క్ ద వరల్డ్. టుడే రెసిపీ బెండకాయ పులుసు. ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టుకొని హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి కొంచెం మెంతులు యాడ్ చేసుకోవాలి. ఏ పులుసులోకైనా మెంతులు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొన్ని మెంతులు వేసుకోవాలి, ఎక్కువగా వేసుకుంటే చేదు వస్తుంది. మెంతులు ఫ్రై అయ్యాక ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 6 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని చేసుకుంటే మట్టి పాత్రలో కర్రీస్ చాలా టేస్ట్ బాగుంటాయి. ఇందులోకి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ క్రంచీగా ఉంటేనే చారులో కమ్మగా ఉంటుంది. మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు. ఆనియన్ ని ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. సాంబార్లోకైనా, పచ్చి పులుసులోకైనా, బెండకాయ పులుసులోకైనా కరివేపాకు అనేది కంపల్సరిగా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మట్టి పాత్రలో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఒకప్పుడు అందరూ మట్టి పాత్రలో యూజ్ చేసేవారు. ఇప్పుడు మనం ఛాన్స్ ఉన్నప్పుడు ఇలా యూజ్ చేసుకుంటే ఆ టేస్ట్ ని మనం కూడా ఎలా ఉంటుందో రుచి చూడొచ్చు, మన పిల్లలకు కూడా చూపించవచ్చు. కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు వేయకూడదు. సాంబార్లో అయినా ఇలా చారులో అయినా ఖచ్చితంగా వెల్లుల్లిపాయలే వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బెండకాయలు కొంచెం లేతగా ఉంటేనే మనకి చారుకైనా ఫ్రైకైనా చాలా బాగుంటాయి టేస్ట్. ఫ్రెష్ గా ఉన్న బెండకాయలతో చేసుకుంటే ఆ టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఇలా బెండకాయల్ని కలుపుతూ ఆయిల్లో ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. ఫస్టే ఉప్పు కారం వేస్తే మనకి మాడిపోతాయి, చారు అంత కమ్మగా ఉండదు. 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. చాలా సింపుల్, ఎవరైనా చాలా ఈజీగా చేసేస్తారు. రుచి మాత్రం చాలా కమ్మగా ఉంటుంది. ఇలా మట్టి పాత్రలో చేస్తే కర్రీకి మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన బెండకాయ పులుసు అనేది రెడీ అవుతుంది. ఇందులోకి ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదు. ఇలానే చేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఒకప్పటి వాళ్ళు ఎలాంటి మసాలా యూజ్ చేయకుండా చేశారు కాబట్టి అంత ఆరోగ్యంగా ఉన్నారు, అంత కమ్మగా ఉంటాయి వాళ్ళు చేసిన వంటలు కూడా. చూసారు కదా, ఇలా మనకి బెండకాయ పులుసు అనేది థిక్నెస్ వస్తుంది మరిగాక. ఇలా చిక్కబడ్డాక ఇప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదా, పులుసు కన్సిస్టెన్సీ అనేది మంచి గ్రేవీగా థిక్గా వచ్చింది. వేడివేడి అన్నంలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.